Okay. So number of images find out here. Number of images. Okay. Number of images. So number of images etla find out here. So this is the parallel, two parallel mirrors are there. This is a mirror M1 and this is another mirror which is also parallel M2. Two mirrors ఇచ్చిండు. Now the distance between the two mirrors is, for example, here I am taking 60 centimeters or suppose 60 centimeters. So from M1 ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఎక్కడో తీసుకుంటున్నాను ఒక ఆబ్జెక్ట్ ఓ. సో ఇక్కడ నుంచి ఒక 20 సెంటీమీటర్స్ ఉంది అంటే రిమైనింగ్ ఇది 40 సెంటీమీటర్స్ ఇది కదా, 20 సెంటీమీటర్స్ ఇది రిమైనింగ్ 40 సెంటీమీటర్స్. మనం నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి బిట్వీన్ ద టూ మిరర్స్. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఈ షార్ట్ కట్ మెథడ్ ఒకసారి చూద్దాం. షార్ట్ కట్ ఎట్లుంటుంది అంటే జిగ్జాగ్ మెథడ్ అంటాం మనం. జిగ్జాగ్ మెథడ్ ఎట్లా తీసుకోవాలి, ఇగో ఫస్ట్ M1 రాయండి, ఇగో M1 ఇది M1, ఇక్కడ M2 రాయండి, M1 M2. ఇప్పుడు M1 M2 మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది 60, ఇగో 60 రాద్దాం. M1 రాసినాము, M2 రాసినాము, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 60 రాసినాం. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ M1 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అది రాయండి, ఇక్కడ 20. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది M2 నుంచి, ఇగో 40 ఉంది, ఇది రాయాలి. జిగ్జాగ్ మెథడ్ అని చెప్పిన కదా, చూడండి ఎట్లా వేసాము. ఫస్ట్ మీరు 20 ప్లస్ 60 80, ఇక్కడ 80 ప్లస్ 60 మళ్ళీ 60 యాడ్ చేయాలి, ఎంత 140. 140 ప్లస్ 60 అంటే 200 వస్తుంది. సో 200 మనం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే 2 మిర్రర్స్ ఉన్నాయనుకో, 2 మిర్రర్స్ అంటే మనకు 180 డిగ్రీసే ఇమేజ్ ఫామ్ అవుతుంది, బిలో 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవ్వదు. సో 180 డిగ్రీస్ లోపే తీసుకోవాలి. అంటే ఇప్పుడు 200 అనేది 180 క్రాస్ అయింది కదా, అందుకే ఇది తీసుకోవద్దు మనం, అందుకే ఇక్కడ క్రాస్ సింబల్ 200 తీసుకోవట్లేదు. రైట్, నెక్స్ట్ ఇది చూద్దాం. 60 ప్లస్ 40 100, ఇక్కడ 100 రాయండి. 100 ప్లస్ 60 160 160. 160 ప్లస్ 60 220 అంటే రాయాలా, 220 ఫామ్ అయ్యి ఇది రాయదు. సో అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి, 180 క్రాస్ అయితే రాయట్లేదు, 180 వచ్చినా రాయము, 179 వచ్చినా రాయాలి. క్లియరా? రైట్. సో నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి, 1 2 3 4 5 6, దెర్ ఆర్ 6 ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. సో ఇప్పుడు మనకు జేఈలో కానీ నీట్లో కానీ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ ఇమేజ్ ఫ్రమ్ ఫస్ట్ మిర్రర్, డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ మిర్రర్, డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ ఇమేజ్ ఫ్రమ్ ద ఫస్ట్ మిర్రర్. ఇక ఫస్ట్ మిర్రర్ నుంచి సెకండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత 100 సెంటీమీటర్స్ అవుతుంది. హౌ మచ్ ఇట్ ఈస్ 100 సెంటీమీటర్స్. సో మనకు అట్లనే ఇంకో క్వశ్చన్ ఏమని అడగవచ్చు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ థర్డ్ ఇమేజ్ ఫ్రమ్ ద సెకండ్ మిర్రర్. ఇగో థర్డ్ ఇమేజ్ ఇది, ఇక 1 2 3 160 సెంటీమీటర్స్. సో వాడు ఈ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా అటెండ్ చేయొచ్చు. దీని జిగ్జాగ్ మెథడ్ షార్ట్ కట్ ఇట్లా చేయాలి. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే M1 రాయండి, M2 రాయండి, మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో అది తీసుకోండి, ఇక్కడ రాసినాము. ఇగో M1 నుంచి ఎంత ఉంది అన్నాడు 20, ఇగో 20 చేసినాం M1 కింద, మిగిలిన రిమైనింగ్ ఎంత 40, ఇగో 40 చేసినాం. జిగ్జాగ్ ఎట్లా యాడ్ చేసినాం చూడండి, ఇగో 20 ప్లస్ 60 80, మళ్ళీ 80 ప్లస్ దీన్ని యాడ్ చేయాలి, ప్రతిసారి ఇది యాడ్ చేయాలి. 60 ప్లస్ 80 140 ప్లస్ మళ్ళీ 60 200 ఇమేజెస్ ఫామ్ కాదు, అందుకే దీన్ని డ్రా చేయట్లేదు. అంటే మనకి ఇక్కడ 200 వస్తే ఇమేజ్ ఫామ్ అవ్వదు, 180 క్రాస్ అయితే ఇమేజెస్ ఫామ్ అవ్వవు, అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చేయండి. 60 ప్లస్ 40 100 ప్లస్ 60 160 ప్లస్ 220 ఇమేజ్ ఫామ్ కాదు, అంటే మొత్తం 6 ఇమేజెస్ ఫామ్ అయినాయి. వాడు సెకండ్ ఇమేజ్ అడిగిందా, థర్డ్ ఇమేజా, ఫస్ట్ ఇమేజా ఏంటంటే రాయొచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్లో చేయాలి జేఈలో. ఓకే, రైట్, బాయ్.